అధ్యాయం 8 భార్యలను ఉద్దేశించి. చాలా తక్కువ సందర్భాలు మినహాయించి ఇంతవరకు మా గ్రంథంలో మగవారి గురించి చెప్పడం జరిగింది. కానీ మేము చెప్పినదంతా అదే రకంగా స్త్రీలకు కూడా వర్తిస్తుంది. త్రాగుడికి బానిసలైన స్త్రీల కోసం మేము చేపట్టే కార్యక్రమాలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. మా సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తే మగవారు పొందినంత త్వరగానే ఆడవారు కూడా తమ ఆరోగ్యాలను తిరిగి పొందగలిగారనటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ త్రాగే ప్రతి మగవాని విషయంలో ఇతరులు చిక్కుకుని ఉన్నారు. తరువాయి విపరీత మద్యపాన దుశ్చర్య భయంతో వణికే భార్య, తమ కళ్ళ ముందే తమ కొడుకు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కృషించిపోవడాన్ని చూస్తున్న తల్లిదండ్రులు, మాలో తమ సమస్య పరిష్కరించబడినటువంటి అలాగే ఇంకా ఆనందభరిత పరిష్కారం కనుగొనవలసినటువంటి భార్యలు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుల భార్యలు తమ అనుభవాలను బాగా ఎక్కువగా త్రాగే వారి యొక్క భార్యలతో పంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. వాళ్ళు చెప్పేది ఒక త్రాగుబోతుతో రక్త సంబంధాన్ని లేదా ప్రేమాభిమానాలతో కూడిన బంధాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సమస్యను మేము అర్థం చేసుకున్నట్లుగా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారని మీరు భావించాలని ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుల భార్యలమైన మేము కోరుకుంటున్నాము. మేము చేసిన పొరపాట్లని విశ్లేషించాలని మేము కోరుకుంటున్నాము. ఏ పరిస్థితి కూడా అధిగమించలేనంత కష్టమైనది కాదు, ఏ దుఃఖము జయించలేనంత గొప్పది కాదన్న భావనలను మీలో కలిగించాలని మా కోరిక. మేము రాళ్ళు రప్పలు నిండిన బాటలో ప్రయాణం చేశాం. దాని గురించి ఏ రకమైన సందేహం లేదు. దెబ్బతిన్న ఆత్మాభిమానం, నిరాశ, నిస్పృహలు, మా మీద మేమే జాలిపడటం, అపార్థాలు, భయంతో చాలా కాలం గడిపాం. ఇవేమీ ఆహ్లాదకర నేస్తాలు కావు. సానుభూతి, కన్నీళ్లతో కూడుకున్న చేదైన రోషాగ్రావేశాల వైపు మేము బలవంతంగా నెట్టబడ్డాం. ఏదో ఒకరోజు తాము ప్రేమించి అభిమానించే భర్తలు తిరిగి యథాస్థితికి చేరుకుంటారని ఎల్లప్పుడూ ఆశిస్తూ మాలో కొంతమంది ఒక విపరీత స్థితి నుండి ఇంకో విపరీత స్థితికి వీగుతూ ఉండేవాళ్ళం. మా విశ్వసనీయత మరియు మా భర్తలు కూడా తలెత్తుకొని మిగిలిన వ్యక్తుల్లాగానే వ్యవహరించాలన్న మా అభీష్టం అన్ని రకాల అవస్థలను కొని తెచ్చింది. మేము స్వార్థరహితంగానూ త్యాగపూర్తిగానూ ఉన్నాం. మా ఆత్మాభిమానాన్ని, మా భర్తల గౌరవాన్ని పరిరక్షించేందుకు మేము లెక్కలేని అబద్ధాలు చెప్పాం. మేము ప్రార్థనలు చేశాం, అర్థించాం, ఎంతో ఓర్పును ప్రదర్శించాం, ఎంతో దుర్మార్గంగా తిరగబడ్డాం, ఇళ్లల్లో నుండి పారిపోయాం, పిచ్చెత్తినట్లుగా ప్రవర్తించాం, భయంతో వణికిపోయాం, మా మీద సానుభూతి కొరకు తప్పించిపోయాం. ప్రతిగా మేము కూడా ఇతర వ్యక్తులతో ప్రేమ కార్యకలాపాలు నడిపాం. చాలా సాయంత్రాలు మా ఇళ్ళు రండంగా మారి ఉండేవి. మరలా ఉదయమే అన్ని విషయాలను సర్దుకునేవాళ్ళం. భర్తలను వదిలివేయమని మా స్నేహితులు సలహాలు ఇస్తుండేవారు. తుదకు నిశ్చయించుకొని ఆ పని చేశాం. కానీ కొద్ది కాలానికే ఎంతో ఆశతో ఎల్లప్పటిలాగే మళ్ళీ ఏదో ఆశిస్తూ వెనక్కి వచ్చేవారు. శాశ్వతంగా త్రాగుడు మానేస్తామంటూ మా భర్తలు పెద్ద పెద్ద ప్రమాణాలు చేశారు. వారిని ఏ ఒక్కరూ నమ్మలేనప్పుడు మేము వారిని నమ్మాం. అయితే కొద్ది రోజులు, వారాలు, నెలల్లోనే తిరిగి మరలా త్రాగేవారు. మా మగవాళ్ళు ఎప్పుడు ఏ రకంగా ఎలా ఇంటికి వస్తారో తెలియకపోవడం వలన మా ఇళ్లకు స్నేహితులు ఎవరిని పిలిచేవారం కాదు. చాలా అరుదుగా పండగలు, పబ్బాలకు వెళ్తుండేవాళ్ళం. మేము దాదాపు ఒంటరిగా జీవించడం ప్రారంభించాం. ఎవరైనా ఆహ్వానించినప్పుడు మా భర్తలు దొంగతనంగా ఎక్కువగా త్రాగేసి ఆ సందర్భాన్నంతా పాడు చేసేవారు. అలా కాకుండా వారేమీ త్రాగకుండా ఉంటే వారిపై వారికి గల జాలితో అక్కడ ఆనందాన్ని పటాపంచలు చేసేవారు. ఆర్థిక భద్రత అన్నది ఎన్నడూ లేదు. ఉద్యోగాలు సంకట పరిస్థితిలో ఉండటమో పోవటమో జరిగేది. జీతం సరాసరి ఇంటికి పట్టుకురావటం ఒక యుద్ధ ట్యాంక్ వల్ల కూడా ఏది కాదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు జూన్ మాసపు మంచులాగా కరిగిపోయేది. కొన్నిసార్లు వాళ్ళ జీవితాల్లో ఇతర ఆడవాళ్ల ప్రమేయం ఉండేది. ఈ విషయాన్ని కనుగొనటం గుండె ఎంతగానో బ్రద్దలయ్యేది. వారు అర్థం చేసుకున్నంతగా మా మగవారిని మేము అర్థం చేసుకోలేదని
చెప్పబడటం ఎంత క్రూరం. బిల్లు కలెక్టర్లు, షరీఫ్లు, ఆగ్రహంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు, పోలీసులు, వెధవలు, స్నేహితులు, ఆఖరకు కొన్నిసార్లు వారి ఇంటికి తీసుకువచ్చిన ఇతర స్త్రీలకు కూడా వీరందరికీ మేము సరైన ఆతిథ్యం ఇవ్వలేదని మా భర్తలు భావించేవారు. ఆనందాన్ని పాడు చేసేవారిగాను, సతాయించేవారిగాను, సంతోషాన్ని భంగపరిచే విషాద వ్యక్తులుగాను మా భర్తలతో ముద్ర వేయబడ్డాం. మరుసటి రోజు ఉదయం మరలా మామూలుగా ఉండేవారు. క్షమించి మర్చిపోవటానికి ప్రయత్నించేవారు. మా పిల్లలకు తండ్రి అంటే ప్రేమ చెదిరిపోకుండా ఉండేందుకు ప్రయత్నించాం. అసలు వాస్తవం దగ్గరగా అదే అన్న విషయం మాకు తెలియకుండానే చిన్నారులకు వారి తండ్రి జబ్బు పడ్డాడని చెప్పాం. పిల్లల్ని కొట్టేవారు, తలుపులు బ్రద్దలయ్యారని తన్నేవారు, భద్రపరుచుకున్న ఖరీదైన పింగాణీ సామానును పగలగొట్టేవారు, పియానో బిరడాలు వెలికి తీసేసేవారు. ఇలాంటి పైశాచిక వాతావరణం మధ్య ఎల్లప్పటికీ ఇంకో స్త్రీతో కలిసి బతుకుతానని బెదిరించి బయటకు వెళ్ళేవారు. దారి తెన్ను తెలియక మేము కూడా ఎక్కువగా త్రాగటం ప్రారంభించాం. ఇంకొక త్రాగుబోతు అందరు త్రాగుబోతుల్ని సర్దిద్దడానికి. ఊహించని పరిణామం ఏమిటంటే మా భర్తలు మా త్రాగుడుని ఇష్టపడటం. బహుశా ఈ సమయస్థితిలో విడాకులు తీసుకొని పిల్లలను మా తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళాం. అప్పుడు భర్తలను వదిలేసినందుకు మా అత్తామామల నుండి చాలా తీవ్రమైన విమర్శలు ఎదురయ్యేవి. సామాన్యంగా మేము భర్తలను వదిలి వెళ్ళలేదు, వాళ్ళతో కలిసి ఉంటూనే వస్తూ వచ్చాం. మాకు మా కుటుంబాలకు దిక్కుమాలిన స్థితి, దారిద్ర్యం ఎదురవడంతో చివరికి ఉద్యోగాన్ని ఆశ్రయించాం. విరామాలు లేని త్రాగుడు ఎక్కువ అవడంతో వైద్య సలహాలు అడగటం ప్రారంభించాం. మేము ఆరాధించిన మా భర్తల్లో చోటు చేసుకున్న ప్రమాదకరమైన శారీరక మానసిక లక్షణాలు, పెరుగుతూ పోతున్న పశ్చాత్తాప భావాలు, నిరాశ నిస్పృహలు మరియు ఆత్మన్యూనత భావం మమ్ములను భయాక్రాంతులుగా మతి భ్రమించిన వారిలా చేశాయి. ట్రెడ్మిల్ మీది జంతువులలాగా తిరిగి నేల మీదకు రావాలని చేసే ప్రతి వ్యర్థ ప్రయత్నంలో అలసటతో వెనక్కు పడుతూ ఓపికగా నీరసంతో ప్రాకేవారు. ఆరోగ్య రక్షణా కేంద్రాలు, శరణాలయాలు, ఆసుపత్రులు, జైళ్లకు మా త్రాగుబోతు భర్తలు వెళ్ళటం అనివార్యమైనటువంటి చివరి దశకు మాలో చాలామందిని చేరుకున్నాం. కొన్నిసార్లు తెరుపు లేని స్థితి, పిచ్చితనం కూడా ఉండేవి. మరణం తరచూ దగ్గరగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మేము సహజంగానే తప్పులు చేశాం. అందులో కొన్ని త్రాగుబోతుతనం గురించి అవగాహన లేకపోవటం వల్ల జరిగినవి. జబ్బుపడిన వ్యక్తితో వ్యవహరిస్తున్నామని కొన్నిసార్లు సూచాయిగా అనిపించేది. త్రాగుబోతనం జబ్బు యొక్క స్వభావ స్వరూపాలు సమగ్రంగా తెలిసి ఉంటే మేము వేరే విధంగా ప్రవర్తించి ఉండేవాళ్ళం. తమ భార్యలను, పిల్లలను అమితంగా ప్రేమించే వీరు ఇంత అనాలోచితంగాను, ఇతరులను పట్టించుకోకుండాను, క్రూరంగాను ఎలా ఉండగలరు? అటువంటి వారిలో ప్రేమ అనేది ఏ కోశానా ఉండదని మేము భావించాం. వారి నిర్దయ గురించి మేము ఒక నిర్ధారణకు వస్తున్న వెంటనే క్రొత్త తీర్మానాలు, అదిరింపులతో మమ్మల్ని ఆశ్చర్యపరిచేవాళ్ళు. ఈ క్రొత్త అదిరింపులను తిరిగి మరోసారి వమ్ము చేసే ముందు కొంతకాలం పాటు సహజ సిద్ధంగా ఆప్యాయంగా ఉంటారు. మళ్ళీ ఎందుకు త్రాగటం మొదలుపెట్టారని ప్రశ్నిస్తే అర్థం లేని సాకుతో జవాబిస్తారు. ఒక్కోసారి అది ఉండదు. ఇది చాలా గాబరా కలిగించే హృదయ విదారక పరిస్థితి. మా భర్తలను పెళ్లి చేసుకుని మేమైనా పొరపాటు చేశామా? త్రాగుతున్నప్పుడు వారు అపరిచితులుగా గోచరిస్తారు. కొన్నిసార్లు వారు ఎంత అసౌలభ్యంగా ఉండేవారంటే వారు చుట్టూతా ఒక దుర్భేద్యమైన గోడ నిర్మింపబడినట్లుగా అగుపడేది. మరి వారి కుటుంబాల పట్ల వారికి ప్రేమాభిమానాలు లేకపోయినా తమ సొంత విషయాల్లో ఎందుకంత గుడ్డితనంగా వ్యవహరిస్తారు? వారి వివేకం, సహజ వ్యవహారిక జ్ఞానం, ఆత్మనిగ్రహ శక్తి ఏమైపోయినాయి? త్రాగటం అంటే తమను తామును నాశనం చేసుకోవటమేనని ఎందుకు గ్రహించలేకపోతారు? ఈ ప్రమాదాలన్నింటినీ వాళ్ళకి వివరించినప్పుడు త్రాగుడు మానేయటానికి ఒప్పుకొని వెంటనే మళ్ళీ ఎందుకు త్రాగడం ప్రారంభిస్తారు? ఒక త్రాగుబోతుని భర్తగా కలిగి ఉన్న ప్రతి స్త్రీ మనసులోనూ ఇలాంటి కొన్ని ప్రశ్నలు పందెపు గుర్రాల్లా పరుగు తీస్తూ ఉంటాయి.
ఈ గ్రంథం వాటిలో కొన్నిటికి సమాధానాలు అందించగలదని మేము ఆశిస్తున్నాం. ప్రతి విషయం వక్రీకరించి అతిశయంగా చెప్పబడే ఆ వింత త్రాగుబోతుతనం ప్రపంచంలో బహుశా మీ భర్త కూడా బ్రతుకుతూ ఉండవచ్చు. అతని మంచి మనసులో నిజంగా అతనికి మీపై ప్రేమ ఉండటాన్ని మీరు చూడగలరు. భార్యాభర్తల మధ్య పొందికలేమి ఉన్నప్పటికీ దాదాపు ప్రతి ఒక్క సందర్భంలోనూ త్రాగుబోతు మాత్రమే ప్రేమలేనితనంగా అనాలోచితంగా కనిపిస్తాడు. సాధారణంగా తన ప్రపంచంలో తను ఉండి జబ్బుపడిన మనిషి భయం కొలిపే మాటలు పనులు చేయటం వలన అతను అలా గోచరిస్తాడు. ఈరోజు మా వాళ్ళు చాలామంది మునుపెన్నటికంటే మెరుగైన భర్తలు తండ్రులుగా ఉన్నారు. మీ త్రాగుబోతు భర్త ఏం మాట్లాడినా చేసినా కూడా ఖండించే ప్రయత్నం చేయకండి. అతను కేవలం హేతుబద్ధంగా ఆలోచించలేని ఒక జబ్బుపడిన వ్యక్తి. మీరు చేయగలిగితే గనక అతనిని ఒక న్యూమోనియా జబ్బు బారిన పడిన వ్యక్తిలా ఆదరించండి. అతను మీకు కోపాన్ని కలగజేస్తే అతను తీవ్ర రోగ బాధితుడన్న విషయాన్ని గుర్తు ఉంచుకోండి. ముందు చెప్పిన దానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. కొంతమంది మనుషులు పూర్తిగా దురుద్దేశపూరితులన్నది మేము గ్రహించాం. వారి పట్ల ఎంత సహనం ప్రదర్శించినా ఏ రకమైన తేడా ఉండదు. ఇలాంటి ధోరణి కల త్రాగుబోతు ఈ అధ్యాయాన్ని మీ నెత్తిన బాధటానికి ఒక సుత్తిలాగా సులువుగా ఉపయోగించవచ్చు. ఆ రకంగా జరగటానికి అవకాశం ఇవ్వకండి. మీ భర్త ఇటువంటి వాడైతే అతన్ని వదిలి వెళ్ళడం మంచిదని మీరు భావించవచ్చు. మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసే అవకాశం అతనికి ఇవ్వడం సమంజసమా? ప్రత్యేకించి తగు మూల్యం చెల్లించడానికి సిద్ధపడి తన త్రాగుడిని, దోషణాది దుర్వినియోగాన్ని ఆపేయడానికి ఒక మార్గం ఇప్పుడు అతని ముందున్నప్పుడు. మీరు పెనుగులాడుతున్న సమస్య సాధారణంగా క్రింద 4 వర్గాల్లో ఒకదానికి చెందుతుంది. 1. మీ భర్త కేవలం పెద్ద మొత్తంలో త్రాగే వ్యక్తి కావచ్చు. అతను తీసుకునే మద్యం ఎప్పుడూ ఒకే మొత్తంలో ఉండవచ్చు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రం ఎక్కువ మోతాదులో ఉండవచ్చు. మద్యం మీద బహుశా చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండవచ్చు. త్రాగుడు అతనిని మానసికంగానూ శారీరకంగానూ మెల్లిమెల్లిగా కుదించి వేస్తున్నా అతను దానిని గమనించకపోవచ్చు. మీకు, అతని స్నేహితులకు ఇబ్బంది కలగటానికి అతను కొన్నిసార్లు కారణం కావచ్చు. తన త్రాగుడును సంభాళించుకొనగలనని, అది అతనికేమీ హాని కలిగించడం లేదని, తన వ్యాపారంలో త్రాగటం తప్పనిసరి అని అతని నమ్మకం. తను త్రాగుబోతుగా పిలువబడితే అతడు దాన్ని బహుశా అవమానంగా స్వీకరించవచ్చు. ఈ ప్రపంచం నిండా అతని లాంటి వ్యక్తులే ఉన్నారు. వీరిలో కొందరు త్రాగుడును తగ్గిస్తారు లేదా పూర్తిగా ఆపివేస్తారు. కొందరు కొనసాగిస్తారు. ఈ కొనసాగించే వారిలో చాలామంది కొద్ది కాలం తర్వాత నిజమైన త్రాగుబోతులు అవుతారు. 2. మీ భర్త త్రాగొద్దని అనుకున్నా త్రాగకుండా ఉండలేని పరిస్థితి వలన నియంత్రణ లేకపోవడాన్ని ప్రదర్శిస్తూ ఉండవచ్చు. త్రాగుతున్నప్పుడు తరచూ అతను చేయి జారిపోయే పరిస్థితికి లోనవుతాడు. దీనిని అంగీకరిస్తూనే తను కోలుకోగలనని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. మానేయడానికి లేదా తగ్గించుకొనడానికి మీ సహాయం తీసుకొని లేదా తీసుకోకుండా అనేక విధాలుగా ప్రయత్నం ప్రారంభిస్తాడు. తన స్నేహితులను కోల్పోవడం మొదలవచ్చు. కొద్దో గొప్ప అతని వ్యాపారం దెబ్బతినవచ్చు. కొన్ని సమయాలలో దిగులు చెందుతూ తను మిగిలిన వారిలాగా త్రాగలేనన్న విషయాన్ని గ్రహిస్తూ ఉంటాడు. తన నరాల బలహీనతను అణుచుకొనటానికి కొన్నిసార్లు హృదయాన్నే త్రాగుడిని ప్రారంభించి రోజంతా కూడా కొనసాగిస్తాడు. ఇలా కొన్నిసార్లు బాగా ఎక్కువగా త్రాగిన తర్వాత పశ్చాత్తాపపడి మీతో తను త్రాగటం ఆపేయాలనుకుంటున్నానని చెప్తాడు. అయితే ఈ వరుస త్రాగుడు ప్రభావం నుండి బయటపడిన తర్వాత ఈసారి మళ్ళీ తక్కువ మోతాదులో ఎలా త్రాగలనన్న దాని గురించి తిరిగి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడని మేము భావిస్తాం. నిజమైన త్రాగుబోతు లక్షణాలు ఈ రకంగానే ఉంటాయి. బహుశా అతను ఇంకా వ్యాపార విషయాలను బాగానే చూసుకుంటూ ఉండవచ్చు. ఇంకా అతను సర్వస్వం నాశనం చేయలేదు. మాలో మేము అనుకున్నట్లుగా తను త్రాగటం ఆపేయాలని కోరుకోవాలని అతను కోరుకుంటున్నాడు. 3.
ఈ భర్త రెండవ కోవకు చెందిన భర్త కంటే బాగా ముందుకు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రెండవ వానిలాగా ఉన్నప్పటికీ అతను ఇప్పుడు దిగజారిపోయాడు. అతని స్నేహితులు అతన్ని వదిలివేశారు. అతని ఇల్లు చితికిపోయింది. తనకంటూ ఒక ఉద్యోగాన్ని ఉంచుకోలేని స్థితిలో ఉన్నాడు. డాక్టర్ సహాయం పొందడం జరగవచ్చు. సంరక్షణాలయాలు, ఆసుపత్రుల చుట్టూ అలసటతో కూడిన ప్రదక్షిణలు ప్రారంభం కావచ్చు. ఇతర వ్యక్తుల్లాగా తను త్రాగలేనని అంగీకరిస్తాడు. కానీ ఎందుకలా అన్నది అతనికి తెలియదు. అలా త్రాగడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొననన్న తలంపుకు అంటిపెట్టుకుని ఉంటాడు. త్రాగుడును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపేయాలనే నిరాశతో కూడిన తెగింపు స్థితికి అతను చేరి ఉండవచ్చు, కానీ ఆపలేడు. అతని పరిస్థితి అదనపు ప్రశ్నలకు అవకాశం ఇస్తుంది. మీకోసం వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి పరిస్థితి విషయంలో మీరు చాలా ఆశాజనకంగా ఉండవచ్చు. 4. మిమ్మల్ని సంపూర్ణంగా నిరాశకు గురి చేసిన భర్తను మీరు కలిగి ఉండవచ్చు. ఒక ఆరోగ్య కేంద్రం తర్వాత మరొక ఆరోగ్య కేంద్రంలో అతను చేర్చబడి ఉంటాడు. హింసాత్మకంగా ప్రవర్తిస్తూ బాగా త్రాగి ఉన్నప్పుడు పిచ్చి పట్టినట్లుగా ఉంటాడు. కొన్నిసార్లు ఆసుపత్రి నుండి ఇంటికి వస్తూనే దారిలో త్రాగుతాడు. బహుశా అతను సంధి ప్రేలాపనలు చేస్తూ ఉండవచ్చు. డాక్టర్లు అతనిలో ఆశ పూర్తిగా కోల్పోయి అతనిని నిర్బంధ ఆశ్రమంలో చేర్చమని మీకు సలహా ఇవ్వవచ్చు. అప్పటికే అతను దూరంగా ఉంచడానికి మీరు సంసిద్ధులై ఉండవచ్చు. ఈ పరిస్థితి కనిపించినంత భయానకం కాకపోవచ్చు. మా భర్తలలో చాలామంది అంత దూరం వెళ్ళిన వారే, అయినా వాళ్ళు కోలుకున్నారు. ఇప్పుడు మనం మొదటి కోవకు చెందిన భర్త గురించి చూద్దాం. విచిత్రంగా ఇతనితో వ్యవహరించడం తరచూ కష్టంతో కూడుకున్న పని. త్రాగుడిని అతను ఆనందిస్తాడు. అది అతని ఊహాశక్తిని ఉత్తేజపరుస్తుంది. త్రాగుతున్నప్పుడు అతని స్నేహితులు అతనితో బాగా సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తారు. అతను ఎక్కువగా త్రాగనంత వరకు మీరు కూడా బహుశా అతనితో కూర్చొని త్రాగడాన్ని ఆనందిస్తారు. ఇంట్లో వెచ్చని నిప్పుగూడు ముందు కూర్చుని ఎన్నో సంతోషకరమైన సాయంత్రాలు అతనితో కబుర్లాడుతూ త్రాగుతూ మీరు గడిపి ఉంటారు. మద్యం ఉంటేనే మజాగా ఉండే పార్టీలకు వెళ్ళటం మీ ఇద్దరికి ఇష్టమై ఉంటుంది. మేము కూడా అటువంటి సాయంత్రాలను ఆనందించాం. చాలా మంచి కాలక్షేపం లభించింది మాకు. సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేదిగా మద్యం గురించి మాకు అంతా తెలుసు. అందరూ కాదు, కానీ మాలో కొంతమంది మద్యాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని భావించేవారు ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహానికి గురి కాకుండా ఉండటం విజయానికి మొట్టమొదటి సూత్రం. మీ భర్త భరింపశక్యంగాని విధంగా తయారై మీరు అతనిని తాత్కాలికంగా వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే మీకు సాధ్యమైతే కనుక అతనిపై ఏ రకమైన ద్వేషం లేకుండా వదిలి వెళ్ళండి. సహనం, సానుకూలమైన ఓర్పు చాలా తప్పనిసరి. అతని త్రాగుడు విషయానికి సంబంధించి అతను ఏం చేయాలో మీరు చెప్పకుండా ఉండటం మంచిదని మా తరువాత అభిప్రాయం. అతన్ని పీడిస్తున్నారని, సంతోషాన్ని అనవసరంగా చెడగొడుతున్నారన్న అభిప్రాయం అతనిలో కలిగితే మీరు సాధించాలని కోరుకుంటున్న ప్రయోజనం మొత్తం శూన్యమైపోతుంది. మరింతగా త్రాగటానికి దీనికి ఒక నెపంగా అతను వాడుకుంటాడు. తనను సరిగా అర్థం చేసుకోలేదని అతను మీతో అంటాడు. అవి మీకు ఎన్నో ఒంటరి సాయంత్రాలకు దారితీస్తుంది. తనను ఓదార్చే మరో వ్యక్తిని అతను కోరుకోవచ్చు. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ మరో మగమనిషి కానక్కర్లేదు. మీ భర్త త్రాగుడు మీకు, మీ పిల్లలతోనూ, మీ స్నేహితులతోనూ మీకున్న సంబంధాలను చెడగొట్టకూడదని దృఢంగా నిశ్చయించుకోండి. వాళ్ళకి మీ సాన్నిధ్యం, సహాయం ఎంతో అవసరం. మీ భర్త త్రాగుతున్నప్పటికీ మీరు పరిపూర్ణమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని గడపడానికి వీలుంది. పైపెచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా సంతోషంగా ఉన్న స్త్రీలను మేమెరుగుదుము. మీ భర్తను సంస్కరించుందామన్న దాని మీద దృష్టి కేంద్రీకరించకండి. మీరెంత గట్టిగా ప్రయత్నించినా మీకు అది సాధ్యపడకపోవచ్చు. ఈ సూచనలు అనుసరించడం కొన్నిసార్లు కష్టమన్న సంగతి మాకు తెలుసు, కానీ వీటిని మీరు అనుసరించడంలో ఇప్పుడు సఫలీకృతులైతే ఎన్నో హృదయ విదారక పరిస్థితులు ఏర్పడకుండా చూడగలరు.
మీ యుక్తతను, సహనాన్ని మీ భర్త మెచ్చుకునే పరిస్థితి రావచ్చు. అది అతడి త్రాగుడు సమస్యను అతనితో స్నేహపూర్వకంగా చర్చించడానికి ఆధారాన్ని ఏర్పరచవచ్చు. అతనే ఆ సమస్యను చర్చకు తీసుకువచ్చేలాగా ప్రయత్నించండి. అటువంటి చర్చలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శనాత్మకంగా వ్యవహరించకుండా ఉండండి. బదులుగా అతని స్థానంలో మిమ్మల్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి. విమర్శించడానికి కాక అతనికి సహాయపడటానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని అతన్ని గమనించనివ్వండి. చర్చ వాస్తవంగా జరిగినప్పుడు ఈ గ్రంథాన్ని కానీ లేదా కనీసం త్రాగుబోతనం అధ్యాయాన్ని కానీ చదవమని మీరు అతన్ని సూచించవచ్చు. మీరు దిగులు పడుతున్నారని, బహుశా అది కూడా అనవసరంగానేమోనని అతనికి చెప్పండి. ఎక్కువగా తాగటం వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి ప్రతి ఒక్కరూ ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయం గురించి మీ భర్త ఎక్కువగా తెలుసుకోవాలని మీరు అనుకోవచ్చు. త్రాగుడుని ఆపివేయటానికి లేదా తగ్గించుకొనడానికి అతని సామర్థ్యంలో మీకు విశ్వాసం ఉన్నట్లు తెలియచేయండి. అతని ఇబ్బంది కలిగించాలని మీకు లేదని, కేవలం అతను తన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మీరు కోరుకుంటున్నారని అతనికి చెప్పండి. ఈ రకంగా త్రాగుబోతుతనం సమస్య గురించి అతనికి ఆసక్తి కలగజేయడంలో మీరు సఫలీకృతులు కావచ్చు. అతని సన్నిహితుల్లో చాలామంది త్రాగుబోతులు ఉండి ఉండొచ్చు. వాళ్ళ విషయంలో కూడా మీరిద్దరూ శ్రద్ధ తీసుకోవచ్చని అతనికి సూచించండి. త్రాగేవారు త్రాగే ఇతరులకు సహాయపడటానికి ఇష్టపడతారు. తన స్నేహితుల్లోని ఎవరైనా ఒకరితో మాట్లాడటానికి మీ భర్త ఇష్టపడవచ్చు. ఈ రకంగా మీరు సమీపించినప్పుడు మీ భర్త ఆసక్తి కనపరచకపోతే విషయాన్ని అంతటితో వదిలివేయటం మంచిది. కానీ ఎప్పుడైనా ఒకసారి స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న తర్వాత మీ భర్తే సాధారణంగా ఈ విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తాడు. దీనికోసం మీరు సహనంతో వేచి చూడవలసి ఉంటుంది. అయినా అది విలువైనదే. ఈలోగా బాగా ఎక్కువగా త్రాగే వ్యక్తి భార్యకు సహాయపడటానికి మీరు ప్రయత్నించవచ్చు. ఈ సూత్రాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించినట్లయితే మీ భర్త త్రాగుడిని మానివేయటానికి లేదా త్రాగటం తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ భర్త రెండవ వర్గ వర్ణనకు చెందిన వాడనుకుందాం. అప్పుడు కూడా మొదటి కోవకు చెందిన భర్తకు ఏ సూత్రాలైతే అన్వయిస్తాయో అవే అతని విషయంలో కూడా అనుసరించవలసి ఉంటుంది. తదుపరి నిరంతర త్రాగుడు తర్వాత త్రాగటం ఆపేయాలని అతను నిజంగా కోరుకుంటున్నాడా లేదా అని అడగండి. మీకోసమో మరెవరి కోసమో అతను అలా చేయమని అడగండి. ఆపడానికి అతను ఇష్టపడుతున్నాడా? అంతే. అతడు ఆపాలని కోరుకుంటానికే అవకాశాలున్నాయి. ఈ గ్రంథం యొక్క మీ ప్రతిని అతనికి చూపించి త్రాగుబోతనం గురించి ఈ గ్రంథం ద్వారా మీరేమి కనుగొన్నారో చెప్పండి. స్వీయంగా త్రాగుబోతులైన ఈ గ్రంథ రచయితలు తనను అర్థం చేసుకోగలరని తెలియచేయండి. ఈ గ్రంథంలో మీరు చదివిన మంచి కుతూహలం కలిగించే కథలను చెప్పండి. తన సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని పొందటానికి అతను మొహమాట పడుతున్నట్లయితే ఈ గ్రంథంలోని త్రాగుబోతుతనం అధ్యాయాన్ని చదవమని చెప్పండి. ఆ తర్వాత మిగతా గ్రంథాన్ని చదవటానికి అతను తగినంత కుతూహలం చూపించవచ్చు. అతను ఉత్సాహపూరితంగా ఉంటే మీ సహకారం ఎంతగానో తోడ్పడుతుంది. అతను అనాసక్తిగా ఉన్నా లేక త్రాగుబోతు కాదని అనుకుంటున్నా అతన్ని ఒంటరిగా వదిలివేయమని మేము సూచిస్తున్నాము. మా కార్యక్రమాన్ని అనుసరించమని అతన్ని బలవంత పెట్టవద్దు. అతని మనసులో విత్తనం నాటబడింది. తనలాంటి త్రాగుబోతులు వేల మంది స్వస్థత పొందారని అతనికి ఇప్పుడు తెలుసు. కానీ ఈ విషయాన్ని అతను త్రాగుతున్నప్పుడు అతనికి గుర్తు చేయకండి. అందువలన అతనికి కోపం రావచ్చు. కొద్ది కాలంలోనే అతని గ్రంథాన్ని మరోసారి చదవటం మీరు గమనించవచ్చు. తను తప్పనిసరిగా కార్యాచరణలోకి వెళ్ళాలని పదే పదే క్రింద పడి అతను ఒప్పింపబడేటంటి వరకు మీరు వేచి చూడండి. మీరు అతన్ని ఎంత ఎక్కువగా తొందరపడితే అతను కోలుకోవటం అంత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మూడవ కోవకు చెందిన భర్తను కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అతను త్రాగుడును ఖచ్చితంగా ఆపేయాలని కోరుకుంటున్నందువలన ఒక అమూల్యమైన వస్తువు దొరికిన సంబరంతో మీరు అతని దగ్గరకు ఈ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళవచ్చు. మీ ఉత్సాహాన్ని అతన్ని
అతను పంచుకోకపోవచ్చు, కానీ అతని గ్రంథాన్ని ఖచ్చితంగా చదువుతాడు. వెంటనే కార్యక్రమంలోకి వెళ్ళవచ్చు. అలా అతను చేయకపోయినా బహుశా మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు అతన్ని చుట్టుముట్టి తొందర పెట్టకండి. తనకు తానే నిర్ణయించుకోనివ్వండి. అతని వరుస త్రాగుడుల ఇబ్బందులకు సంతోషంగానే హాజరుకండి. తనకు తానుగా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రమే అతని పరిస్థితి గురించి లేదా ఈ గ్రంథాన్ని గురించి కానీ మాట్లాడండి. కొందరి విషయంలో మీ కుటుంబం బయట వారెవరైనా ఈ గ్రంథాన్ని అతనికి అందజేయటం మంచిది. వారైతే ప్రతికూల భావాన్ని రేకెత్తించకుండా కార్యాచరణలోకి వెళ్ళమని అర్థించవచ్చు. త్రాగుడు మినహాయించి మీ భర్త కనుక సాధారణ వ్యక్తి అయితే ఈ దశలో మీరు సఫలీకృతులు అవ్వటానికి అవకాశాలు ఎక్కువ. 4వ కోవకు చెందిన భర్తలపై ఎటువంటి ఆశలు పెట్టుకోనక్కర్లేదని మీరు భావించవచ్చు, కానీ అది సరికాదు. ఆల్కహాలిక్స్ అనానిమస్లోని చాలామంది అలాంటి వారే. ప్రతి ఒక్కరూ వారి మీద ఆశ వదులుకున్నవారే. ఓటమి నిశ్చయంగా గోచరించినప్పటికీ తరచూ అటువంటి వారు అద్భుతమైన అతి శక్తివంతమైన స్వస్థతలను పొందారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మద్యంతో ఎంత మేరకు క్షీణింపబడ్డారంటే వారికి త్రాగుడును ఆపలేరు. కొన్నిసార్లు ఇతర జాడ్యాల కారణంగా త్రాగుబోతుతనం చిక్కు రూపం దాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ చిక్కులు ప్రమాదకరమైనవా కాదా అన్నది ఒక మంచి డాక్టరు లేదా మానసిక వైద్యుడు మీకు చెప్పగలరు. ఏది ఏమైనప్పటికీ మీ భర్త ఈ గ్రంథాన్ని చదివేలా ప్రయత్నించండి. అతను మంచి ఉత్సాహంతో ప్రతిస్పందించవచ్చు. తను అప్పటికే నిర్బంధ ఆశ్రమంలో చేర్చబడినప్పటికీ తను త్రాగుడు ఆపేయదలుచుకున్నానని మిమ్ములను డాక్టర్ గారిని నిశ్చయంగా ఒప్పించగలిగితే మా మార్గాన్ని అనుసరించడానికి అతనికి అవకాశం ఇవ్వండి. అయితే అతని మానసిక పరిస్థితి అసాధారణమైన స్థితిలోనూ తీవ్ర ప్రమాదాన్ని సూచించే స్థితిలోనూ ఉందని డాక్టర్ గారు భావిస్తే మాత్రం మీ ప్రయత్నం విరమించుకోండి. కొంత విశ్వాసంతో మేము ఈ సిఫార్సు చేస్తున్నాం. నిర్బంధ ఆశ్రమాల్లో ఉన్న త్రాగుబోతులతో మేము సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాము. ఈ గ్రంథం మొట్టమొదటిసారిగా ప్రచురించబడినప్పటి నుండి ఎన్నో వేల మంది త్రాగుబోతులను అన్ని రకాల ఆసుపత్రులు, సంరక్షణాలయాల నుండి విడుదల చేయించగలిగింది. వారిలో ఎక్కువ మంది తిరిగి అక్కడికి వెళ్ళలేదు. భగవంతుడి శక్తి అంతగా లోలోనికి చొచ్చుకొని పోయి పనిచేస్తున్నది. ఇందుకు పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి మీకు ఎదురు కావచ్చు. నిర్బంధ ఆశ్రమంలో ఉంచవలసిన మీ భర్త బహుశా ఎవరికీ కనపడకుండా తిరుగుతూ ఉండవచ్చు. కొంతమంది మనుషులు త్రాగుబోతనాన్ని అధిగమించలేరు. వాళ్ళు మితిమీరిన ప్రమాదకర వ్యక్తులుగా తయారైనప్పుడు వారిని తాళం వేసి బంధించవలసిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో ఒక మంచి డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించవలసి ఉంటుంది. అలాంటి వ్యక్తుల భార్యలు, పిల్లలు భయంకరంగా బాధపడతారు. కానీ ఆ మగవారు కూడా ఎక్కువగా కాకపోయినా అదే బాధను అనుభవిస్తారు. కొన్నిసార్లు మీరు జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలి. అలా చేసిన కొంతమంది ఆడవారి గురించి మాకు తెలుసు. వారు ఆధ్యాత్మిక జీవిత మార్గాన్ని అలవర్చుకున్నట్లయితే వారి మార్గం సుగమంగా ఉంటుంది. మీ భర్త ఒక త్రాగుబోతు అయితే ఇతరులు ఏమనుకుంటున్నారో అని మీరు బాధపడుతుంటారు. మీ స్నేహితులను కలుసుకోవడానికి మీరు విముఖంగా ఉంటారు. మీరు లోలోనికి కుంచుకుపోతారు. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోని పరిస్థితులను గుర్తుకుంటున్నారు చూస్తారు. మద్యం గురించి చర్చించడానికి అయిష్టం చూపిస్తారు. పిల్లలకు ఏం చెప్పాలో మీకు పాలు పోదు. మీ భర్త చెడుగా ప్రవర్తించినప్పుడు మీరు వణికిపోయే ఒంటరి వారైపోతారు. మిమ్మల్ని ఎవరి పలకరించడానికి ఇష్టపడక టెలిఫోన్ కనిపెట్టకపోయి ఉంటే బాగుండేదని అనుకుంటారు. ఇంత కలవరపాటు, ఇబ్బంది అనవసరం మేము కనుగొన్నాము. మీ భర్త గురించి సుదీర్ఘంగా చర్చించవలసిన అవసరం లేదు. కానీ మీ భర్త అనారోగ్య పరిస్థితి గురించి నెమ్మదిగా మీ స్నేహితులకు తెలియచేయవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భర్తకు ఇబ్బంది కానీ హాని కానీ జరగకుండా జాగ్రత్త పడండి. మీ భర్త జబ్బు పడిన వ్యక్తి అని అటువంటి వారికి జాగ్రత్తగా వివరించినప్పుడు మీరు ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించుకున్న వారవుతారు.
సానుభూతితో నిండిన అవగాహన పెంపొంది మీకు మీ స్నేహితులకు మధ్య పుట్టుకొచ్చిన అడ్డంకులన్నీ అదృశ్యమవుతాయి. మీలో ఆత్మవేదనా భావం ఉండదు. మీ భర్త ఏదో బలహీన స్వభావుడిగా భావించి క్షమాపణలు చెప్పాలని మీరు ఇంకేమాత్రం అనుకోరు. అతడేమైనా కావచ్చు, కానీ బలహీన స్వభావి మాత్రం కాదు. మీలో కొత్తగా చిగురించిన ధైర్యం, మంచి స్వభావం మరియు ఆత్మవేదనా భావం లేకపోవటం సంఘపరంగా మీకు అద్భుతాలను సృష్టిస్తాయి. పిల్లలతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. వారి తండ్రి నుండి వారికి రక్షణ వాస్తవంగా అవసరం అనిపిస్తే తప్ప తను త్రాగుతున్నప్పుడు తనకి పిల్లలతో వచ్చే వాగ్వివాదాలలో ఎవరి పక్షం వహించకుండా ఉండటం ఉత్తమం. అందరి మధ్య సదవగాహన ఏర్పడేలా చేయడం కోసం మీ సామర్థ్యాలను వినియోగించండి. అప్పుడు ప్రతి సమస్యాత్మక త్రాగుబోతూ ఇంటిని పిడికిట బిగిబట్టి ఉన్న భయంకరమైన ఉద్రిక్తత తగ్గుముఖం పడుతుంది. మీ భర్త వాస్తవానికి త్రాగి ఉన్నప్పటికీ మీ భర్త యజమానులతో మరియు స్నేహితులతో అతనికి ఒంట్లో బాగాలేదని మీరు తరచూ చెప్పాల్సి రావచ్చు. మీకు సాధ్యమైన మేరకు అతని గురించి ఈ విచారణలకు దూరంగా ఉండండి. వీలైనప్పుడల్లా మీ భర్తనే వివరించనివ్వండి. మీ భర్త యొక్క పరిస్థితి ఏమిటి, అతను ఏం చేస్తున్నాడన్న విషయాలు తెలుసుకునే హక్కున్న ఇతరులకు అతనిని కాపాడి ఉంచుదామన్న మీ కోరిక వారికి మీరు అబద్ధం చెప్పడానికి ఓ కారణం కానివ్వకండి. మీ భర్త తాకకుండా ఉన్నప్పుడు, అతను బాగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఈ విషయం గురించి మీ భర్తతో చర్చించండి. జవాబు చెప్పాల్సిన పరిస్థితుల్లో మిమ్మల్ని మరోసారి ఉంచితే మిమ్మల్ని ఏం చేయమంటారో అతన్నే చెప్పమనండి. కానీ క్రితంసారి అతను ఇలా ఉంచినప్పుడు జరిగిన దాన్ని గురించి రోషాగ్రవేశాలు ఉంచుకోకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని స్తంభింప చేసే భయం ఇంకోటి ఉంది. మీ భర్త ఉద్యోగం పోగొట్టుకోవచ్చని మీరు భయపడవచ్చు. దానివలన మీ పిల్లలకు మీకు సంభవించే అవమానం, ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ అనుభవం మీకు ఎదురు కావచ్చు లేదా ఎన్నోసార్లు ఇప్పటికే అలా జరిగి ఉండవచ్చు. ఇటువంటి అనుభవం మరలా ఎదురైతే కనుక ఈసారి దాన్ని వేరే విధంగా పరిశీలించండి. బహుశా అది వరంలా పరిగణించవచ్చు. అది మీ భర్తను ఎల్లప్పటికీ త్రాగటాన్ని మానివేయటానికి ఒప్పించవచ్చు. అతను ఆపేయాలనుకుంటే ఆపేయగలడని అప్పుడు మీకు తెలుస్తుంది. జరిగిన ప్రతిసారి ఈ స్పష్టమైన ఉపద్రవం మాకొక వరంలా పరిణమించింది. ఎందుకంటే భగవంతుడిని కనుగొనే ఒక మార్గాన్ని తెరిచింది కాబట్టి. ఆధ్యాత్మిక ప్రామాణికంగా జీవించడం వలన జీవితం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఈ గ్రంథంలో మేము ఇంకో చోట పేర్కొన్నాం. అనాదిగా సమస్య అయిన త్రాగుబోతనాన్ని భగవంతుడు పరిష్కరించగలిగినప్పుడు మీ సమస్యలను కూడా ఆయన పరిష్కరించగలడు. మిగిలిన వారిలాగే మేము కూడా కేవలం స్వార్థ చింతనే పరమార్థంగా గల మనిషికుండే గర్వం, తన మీద తనకు జాలి, అహంకారం తదితర లక్షణాలతో భార్యలను మేము బాధపడుతున్నామని కనుగొన్నాం. నిజాయితీ లేకపోవటం, స్వార్థపరత్వాలకు మేమేమీ అతీతులం కాం. మా భర్తలు వారి జీవితాల్లో ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగించుకోవడం ప్రారంభించిన తరువాత మా విషయంలో కూడా ఆ రకంగా చేయటం ఎంత వాంఛనీయమో గమనించ ప్రారంభించాం. మొదట్లో మాలో కొంతమంది ఈ రకమైన సహాయం అవసరమని నమ్మలేదు. మేమందరం ఇంచుమించు మంచివారమేనని, మా భర్తలు కనుక త్రాగటం మానేస్తే ఇంకా బాగా మెసులుకొని ఉండేవారమని భావించాం. కానీ భగవంతుని అవసరం లేదనేంత సమర్థులమన్న మా భావన హాస్యాస్పదం, అజ్ఞానంతో కూడుకున్నది. ప్రస్తుతం మా జీవితాల్లోని ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక అంశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మేము అలా చేసినప్పుడు అవి మా సమస్యలను కూడా పరిష్కరించడం గమనించాం. తద్వారా భయం, దిగులు, బాధను కలిగించే భావాలు లేకపోవడం అన్నది ఒక అద్భుతమైన విషయం. మా కార్యక్రమాన్ని మీరు కూడా అనుసరించే ప్రయత్నం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడు మీరు ఎలా పొందాలో చూపించేటటువంటి మీ భర్త పట్ల సమూలంగా మార్చబడిన మీ దృక్పథాన్ని మించి మీ భర్తకు సహాయపడేది మరేది లేదు. మీకు సాధ్యపడితే కనుక మీ భర్తతో పాటు కలిసి సాగండి. అమితమైన ఒత్తిడి కలిగిస్తున్న త్రాగుడు సమస్యకు మీరు మరియు మీ భర్త కలిసి పరిష్కారాన్ని కనుగొని ఉంటే మీరెంతో సంతోషపడతారు. కానీ అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించబడవు. ఒక కొత్త మట్టిలో విత్తనం మొలకెత్త ప్రారంభించింది, కానీ పెరుగుదల ఇప్పుడే మొదలైంది.
మీ జీవితంలో సరికొత్త ఆనందం కనుగొన్నప్పటికీ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. చాలా పాత సమస్యలు మిమ్మల్ని ఇంకా అంటిపెట్టుకునే ఉంటాయి. ఇది ఉండవలసిన రీతిలోనే ఉంది. మీ మరియు మీ భర్త యొక్క విశ్వాసం, నిజాయితీలు పరీక్షకు పెట్టబడతాయి. మీ పరీక్షలను మీ విద్యాభ్యాసంలో ఒక భాగంగా మీరు పరిగణించాలి. ఆ రకంగా మీరు ఎలా జీవించాలనేది నేర్చుకుంటారు. మీరు తప్పులు చేస్తారు, కానీ మీరు ఏకాగ్ర చిత్తం కలవారైతే అవి మిమ్మల్ని కిందకు లాగవు. దానికి బదులుగా ఆ తప్పులను మీరు పెట్టుబడులుగా ఉపయోగించుకుంటారు. ఆ తప్పులను అధిగమించినప్పుడు మీకు ఒక మెరుగైన జీవన మార్గం ఆవిర్భవిస్తుంది. చికాకు, మనస్సును కష్టపెట్టే భావాలు, రోషాగ్రహావేశాలు, మీరు ఎదుర్కొనేటటువంటి అన్ని అవరోధాలు. మీ భర్త కొన్నిసార్లు హేతురహితంగా ప్రవర్తించవచ్చు. అందుకు అతను విమర్శించాలని మీరు అనుకోవచ్చు. గృహ వాతావరణంలోని చాలా చిన్న విషయం చిలికి గాలివాన రీతిలో పెద్ద తగాదా కావచ్చు. కుటుంబంలోని ఈ భిన్నాభిప్రాయాలు చాలా ప్రమాదకరమైనవి. ప్రత్యేకించి మీ భర్తకు ఈ పరిస్థితులు ఏర్పడకుండా విషయాలను నియంత్రణలో ఉంచుకునే బాధ్యత మీరే తరచుగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఒక త్రాగుబోతులో రోషాగ్రవేశాలు అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. నిజాయితీతో కూడిన భిన్నాభిప్రాయం తలెత్తినప్పుడు మీ భర్తతో మీరు ఏకీభవించాలన్నది మా ఉద్దేశం కాదు. విమర్శనాత్మక ధోరణితోనో లేదా కోపోద్రేక ధోరణితోనో అతనితో విభేదించకుండా జాగ్రత్త పడితే చాలు. అతి చిన్నవి, ప్రాధాన్యత లేని సమస్యల కన్నా పెద్ద పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరన్న విషయాన్ని మీరు మీ భర్త కనుగొంటారు. విషయం ఏదైనప్పటికీ తరువాతిసారి మీ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగితే మీలో ఎవరో ఒకరు విషయం తీవ్రంగా మారుతుంది, క్షమించు, నా మనసు పాడయ్యింది, దీని గురించి తర్వాత మాట్లాడదాం అని నవ్వుతూ చెప్పే గౌరవం కలిగి ఉంటారు. మీ భర్త ఆధ్యాత్మిక అంశాల ఆధారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అతను తన శక్తి కొలది ఈ అభిప్రాయ భేదాలను, అభ్యంతరాలను తప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. సోబ్రైటీని మించి తను మీకు రుణపడి ఉన్న విషయం మీ భర్తకు తెలుసు. గతాన్ని సరిచేయాలని అతను కోరుకుంటాడు. అయినా అతని నుండి ఎక్కువగా ఆశించవద్దు. అతని ఆలోచన, ప్రవర్తనా విధానాలు అనేక సంవత్సరాలుగా అతనికి అలవాటైపోయి ఉన్నాయి. ఓర్పు, సహనం, అవగాహన శక్తి, ప్రేమలు సదా గుర్తుంచుకోవాల్సిన పదాలు. వీటిని మీలో అతనికి చూపించగలిగితే అవే లక్షణాలు మీ భర్త నుండి మీకు లభిస్తాయి. బ్రతకనివ్వండి అన్నది నియమం. మీ సొంత తప్పును సరిదిద్దుకోవడానికి మీరిద్దరూ సంసిద్ధత చూపినప్పుడు మీరు ఒకరినొకరు విమర్శించుకునే అవసరం ఏ కొద్దిగానో తప్ప ఉండదు. ఒక ఆదర్శ పురుషుని వర్ణనను సరళమైన మనతో ఉంచుకుంటాం. మన భర్తలందరూ అలా ఉండాలని మనం కోరుకుంటాం. ఒకసారి అతని త్రాగుడు సమస్య పరిష్కరించబడగానే అతను మీరు ఊహించుకున్న ఆ ఆదర్శ వర్ణన రీతిలో ప్రారంభించాలని మీరు కోరుకొనడం ఈ ప్రపంచంలో సర్వసాధారణమైన విషయం. అయితే అలా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అతను మీలాగే అభివృద్ధి పదంలోని మొదటి దశలోనే ఉన్నాడు. ఓపిక పట్టి ఉండండి. మన ప్రేమ, విధేయతలు మన భర్తలను త్రాగుబోతనం నుండి నయం చేయలేకపోయాయన్న విషయం మనలో క్రోధం కలిగించే అవకాశం ఉంది. సంవత్సరాల తరబడి మేము కష్టపడినా ఈ గ్రంథంలోని విషయాలు లేదా ఒక తోటి త్రాగుబోతు కృషి వలన కొన్ని వారాల్లోనే ఆ విషయం సాధించబడిందన్న ఆలోచన మాకంతగా రుచించదు. అటువంటి సమయాలలో త్రాగుబోతుతనమన్నది ఒక జబ్బు అని, దాన్ని అదుపు చేయడంలో మాకు ఎటువంటి శక్తి ఉండదనే విషయాన్ని మేము మర్చిపోతుంటాం. తను ఆధ్యాత్మిక అనుభవం పొందేటంతటి స్థాయికి తీసుకురాగలిగింది మీ శ్రద్ధ, అంకిత భావాలేనని మొట్టమొదటగా అంగీకరించేది మీ భర్తే. మీరే లేకుంటే అతని జీవితం ఎప్పుడూ నాశనమయ్యేది. క్రోధాన్ని కలిగించే భావనలు మీలో చోటు చేసుకున్నప్పుడు ఒక్క క్షణం పాటు ఆగి మీకు జరిగిన మంచిని లెక్కించుకోండి. మీ కుటుంబం తిరిగి ఒకటైంది. మద్యం ఇంకెంత మాత్రం ఒక సమస్య కాదు. మీరు ఇదివరకు కలల గనని భవిష్యత్తు కోసం మీరు మీ భర్త కలిసి పనిచేస్తున్నారు. మీకు కష్టమైన మరో విషయం, మీ భర్త ఇతరులతో, ప్రత్యేకించి త్రాగుబోతులతో సన్నిహితంగా ఉంటూ వారి పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం మీకు అసూయను కలిగించవచ్చు. అతని సాన్నిహిత్యం కోసం మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు.
అతను మాత్రం ఇతరులకు, వారి కుటుంబాలకు సహాయపడటంతో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. ఎప్పటికైనా అతను మీకే చెందాలని మీరు భావిస్తారు. అయితే వాస్తవం ఏమిటంటే, తన సోబ్రైటీ నిలబెట్టుకోవటానికి అతను ఇతరులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆ పనిలో అతను ఎంత నిమగ్నమవుతాడంటే, వాస్తవానికి అతను మిమ్మల్ని నిజంగానే ఉపేక్షించవచ్చు. మీ ఇల్లంతా కొత్త వ్యక్తులతో నిండి ఉంటుంది. వారిలో కొందరంటే మీకు ఇష్టం లేకపోవచ్చు. వారి సమస్యలు, కష్టాల గురించి మీ భర్త ఆందోళన పడతాడు. కానీ మీ సమస్యల గురించి అస్సలు పట్టించుకోకపోవచ్చు. మీరు ఆ విషయాన్ని వేలెత్తి చూపించి మీ పైన శ్రద్ధ పెంచుకోవాలని ఒత్తిడి తేవటం వలన ఏమాత్రం ప్రయోజనం చేకూరదు. అతడు త్రాగుబోతుల కొరకు చేసే ప్రయత్నాలను నిరుత్సాహపరచడం నిజంగా పెద్ద పొరపాటు అవుతుందని మేము భావిస్తాం. మీకు సాధ్యమైన మేరకు అతని ప్రయత్నాలలో మీరు కూడా పాలు పంచుకోవాలి. అతని కొత్త తాగుబోతు స్నేహితుల భార్యల వైపు కొంత మేరకు మీ ఆలోచనలు, దృష్టిని సారించాలని మేము సూచిస్తున్నాం. త్రాగుబోతు భార్యగా మీరు పొందిన అనుభవం నుండి వారికి మీ సలహా, సంప్రదింపులు, ప్రేమాభిమానాలు అవసరం. చాలా సందర్భాల్లో త్రాగుడు ఒక త్రాగుబోతు యొక్క భార్యను ఒంటరితనానికి గురి చేసే కారణంగా మీరు మరియు మీ భర్త ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒంటరితనంతో జీవించడం బహుశా వాస్తవం కావచ్చు. ఇందుమూలంగా మీ భర్తలాగానే మీరు కూడా జీవనం కొనసాగించడానికి బహుశా నూతన అభిరుచులు ఒక గొప్ప కారణం అవసరం. ఆరోపణలకు బదులుగా అతనితో మీరు సహకరిస్తే అతను ప్రదర్శిస్తున్న అతి ఉత్సాహం తగ్గటాన్ని మీరు గమనించగలరు. ఇతరుల పట్ల మీ బాధ్యత గురించి మీరిద్దరూ ఒక సరికొత్త అవగాహనకు మేలుకొలుపు పాడుతారు. జీవితం నుండి ఏమి తీసుకుంటామన్న దానికన్నా జీవితంలోనికి ఏమి చొప్పించగలమన్న దానికి మీరు మీ భర్త ప్రాధాన్యతనివ్వాలి. అలా చేయటం వల్ల మీ జీవితాలు తప్పనిసరిగా పరిపూర్ణమవుతాయి. మీరు పాత జీవితాన్ని వదిలిపెట్టి మెరుగైన కొత్త జీవితాన్ని పొందగలుగుతారు. క్రొత్త అంశాల ఆధారంగా మీ భర్త జీవితాన్ని బాగానే ప్రారంభించవచ్చు. విషయాలన్నీ అలా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో అతను ఇంటికి త్రాగి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. అతడు త్రాగుడిని అధిగమించాలని నిజంగా వాంఛిస్తున్నట్లు మీరు సంతృప్తి చెందితే మీరు ఆందోళన పడనవసరం లేదు. మా భర్తలలోని చాలా మందిలాగా అతను ఎప్పుడూ తిరిగి త్రాగకుండా ఉండటం అనంతంగా మంచిదైనప్పటికీ కొందరి విషయంలో అదంత చెడ్డదైన అంశమేమీ కాదు. తను జీవించాలనుకుంటే తన ఆధ్యాత్మిక కార్యకలాపాలను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ భర్త వెంటనే గుర్తించగలుగుతాడు. అతని ఆధ్యాత్మిక లోటుతనం గురించి మీరు అతనికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అతనే ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. అతనిలో ఉత్సాహాన్ని కలిగించండి. అతనికి మీరింకా ఎక్కువగా ఎలా సహాయపడగలరో అతన్నే అడగండి. మీలో ఏమాత్రం ఆందోళన, అసహనం చోటు చేసుకున్నా మీ భర్త కోలుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఒక బలహీన క్షణంలో తన అత్యుత్సాహ స్నేహితుల పట్ల మీకు గల అయిష్టతను తిరిగి త్రాగటానికి పిచ్చితనంతో కూడిన పనికిరాని సాకులలో ఒక్కదానిగా అతను వాడుకోవచ్చు. ఆల్కహాల్ విషయంలో ప్రేరణ నుండి రక్షణ కలిగేలా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏర్పాటు చేయాలని మేము ఎన్నటికీ ప్రయత్నించాం. ప్రేరణ నుండి రక్షించాలనే మీ ప్రయత్నంలో అతని వ్యవహారాలను, రోజువారీ కార్యక్రమాలను నియంత్రించాలనే మీ ప్రయత్నం చిన్నపాటిదైనా అతను పసిగట్టే అవకాశం ఉంది. అతను కోరుకున్న విధంగా పూర్తి స్వేచ్ఛాజీవిగా అతన్ని ఉండనివ్వండి. ఇది చాలా ముఖ్యం. అతడు త్రాగితే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. భగవంతుడు మీ భర్త యొక్క త్రాగుడు సమస్యను పరిష్కరించాడు లేదా ఇంకా అలా జరగలేదు. ఒకవేళ సమస్య ఇంకా పరిష్కరించబడకపోతే పరిష్కార మార్గం వెంటనే కనుగొనడం మంచిది. అప్పుడు మీరు మీ భర్త కలిసి ప్రాథమిక అంశాల వైపు తిరిగి దృష్టి మళ్లించాలి. అతను మళ్ళీ త్రాగకుండా ఉండాలంటే అన్ని సమస్యలతో పాటు అతని త్రాగుడు సమస్యను కూడా భగవంతుని చేతులలో ఉంచండి. మేము మీకు మరీ ఎక్కువగా సలహా సూచనలు ఇస్తున్నామని అనుకుంటున్నాం. ఇదంతా ఉపన్యాస ధోరణిగా మీకు అగుపించవచ్చు. అలా అయితే అందుకు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మేమే ఉపన్యాసాలు ఇచ్చే వారిని ఎప్పుడూ పట్టించుకోము. కానీ మేము మీకు అందించిన విషయాలన్నీ మా అనుభవం మీద ఆధారపడినవే. దానిలో కొంత బాధాకరమైనవి కూడా. ఈ విషయాలన్నీ ఎన్నో కష్టాలకు ఓర్చుకొని తెలుసుకున్నాం. అందుకనే మీరు అర్థం చేసుకోవాలని, అనవసరమైన కష్టాలను మీరు ఎదుర్కోకూడదని మేము ఆతృత పడుతున్నాం. మాతో త్వరలో కలవబోతున్న మీకు మంచి శుభం కలగాలని, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ అధ్యాయం అనగా భార్యను ఉద్దేశించే అధ్యాయం వ్రాసిన 13 సంవత్సరాలకు
ఆల్ ఎనాన్ మిత్రమండలి కుటుంబ గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఆల్కహాలిక్స్ అనానిమస్ నుండి పూర్తిగా వేరైనప్పటికీ ఈ గ్రూపులు భర్తలు, భార్యలు, బంధువులు, స్నేహితులు మరియు త్రాగుబోతులకు అత్యంత ఆప్తులైన వారికి సహాయంగా ఏఏ యొక్క సాధారణ సూత్రాలు వాడుకుంటాయి. ఇంతకు ముందు పుట్టలు కేవలం భార్యలకే ఉద్దేశించినప్పటికీ ఇటువంటి వారికి ఎదురయ్యే సమస్యలను సూచిస్తాయి. త్రాగుబోతుల 13 నుండి 19 సంవత్సరాల పిల్లలకు చెందిన ఆల్ టీన్ ఆల్ ఎనాన్లో ఒక భాగం. మీ ప్రాంతీయ టెలిఫోన్ డైరెక్టరీలో ఆల్ ఎనాన్ పేర్కొనబడి ఉండకపోతే ఆల్ ఎనాన్ కుటుంబ గ్రూపుల గురించి తదుపరి సమాచారం ఆల్ ఎనాన్ యొక్క వరల్డ్ సర్వీస్ ఆఫీస్ బాక్స్ నంబర్ 862 మిడ్ టౌన్ స్టేషన్, న్యూయార్క్, NY 1001118-0862 నుండి రాసి పొందవచ్చు.